హాయ్ ఫ్రెండ్స్, సాధారణ పాఠకులు లేదా మహాభారతం గురించి కొంత సూక్ష్మ బుద్ధి గల అనచరుడు చాలా సులభంగా కర్ణుడిని అర్జున్ని చంపాడని ఆలోచిస్తూ భంగపడ్డారు. అయినప్పటికీ మహాభారతం అంతటా అర్జునుడి దగ్గర ఏమీ లేదు. కృష్ణుడి చేతిలో నిరంతరం ఒక వాయిద్యం సూచిస్తుంది. ఈ రెండు ప్రధాన పాత్రల గురించి నా గత బ్లాగ్లో కృష్ణుడు మరియు కర్ణ యుద్ధ సమయంలో రెండు వైపుల గురించి చర్చ చాలా జరిగింది. చాలామంది ప్రజలు స్వీయ న్యాయంగా కర్ణుడు, ప్రతి న్యాయంగా పాండవుల మధ్య ఎంచుకోవడం వలన ఓడిపోయారు. అరుదుగా మహాభారత కాలంలో కృష్ణుడు కర్ణుడు గురించి ఎక్కడా ద్వేషపూరితంగా మాట్లాడలేదు. నిజానికి అతను కర్ణుని ప్రశ్నించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. అతను తన నైపుణ్యాల గురించి గొప్పలు చెప్పుకున్నప్పుడు మరియు కర్ణుడి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు అర్జున్ని మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాండవులకు మాత్రమే కృష్ణుడు మద్దతు ఉంది. కర్ణుడు స్నేహితుడు దుర్యోధనుడు కారణంగా కృష్ణుడు మద్దతు కర్ణుడికి లేదు. పాపం కానీ తనకు గొప్పతనం ఉన్న కర్ణుడికి కృష్ణుడికి సలహా లేదా మార్గదర్శకత్వం లేదు. తన మద్దతుదారుల యొక్క దృఢత్వం వలన కర్ణుడికి సహాయపడే వైఖరి వచ్చింది. దురదృష్టవశాత్తు విధేయత తప్పుడు కారణం. కేవలం సానుభూతి మాత్రమే చూడవచ్చు. బాగా చదివిన వ్యక్తికి సంబంధించిన గుణం యొక్క ప్రశంస సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న, కృష్ణుడు కర్ణుని ఎందుకు చంపవలసి వచ్చింది? మహాభారతంలో చాలామంది వ్యాఖ్యాతలు ఇతిహాసంలో కృష్ణుని పాత్ర స్పష్టంగా ఎల్లప్పుడూ నియమాలను అనుసరించిన ఒక వ్యక్తిగా చిత్రీకరించలేదని నమ్ముతారు. అతను ఒకసారి కంటే ఎక్కువసార్లు తన లక్ష్యాలను సాధించడానికి నియమాలను ఉల్లంఘించారు. ఒక స్పష్టమైన పాత్ర చిత్రీకరణ సమానమైన ముగింపు ఉన్నట్టు చూపించడం మరియు కొన్నిసార్లు ఎక్కువ ముఖ్యమని అర్థమవుతుంది. కొన్ని ఎంచుకున్న లక్షణాలు హిందూ మతం ఆలోచన పరులు మరియు గురువుల ద్వారా బహాటంగా ధర్మ పరిణామం చూపే దుష్టశక్తి వృద్ధి చెందుతున్నట్టు తేలింది. అలాగే మంచి మరియు చెడు మధ్య నేరుగా పోరాటం జరిగితే విజయం వస్తుందని హామీ లేదు. దేవుడు కూడా మోసం చేసేందుకు కొన్ని కుతంత్రాలను పాటించి ప్రజలను ఓడించడానికి చట్టం యొక్క తప్పు వైపు వెళ్ళెను. వివిధ కథలలో చూపినట్టుగా కృష్ణుని యొక్క మొత్తం జీవితంలో అనేక రాజకీయాలు ఉన్నాయి. చెడు మరియు మంచి శక్తులను స్పష్టంగా గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. రామాయణం మాదిరిగా కాకుండా కృష్ణుడు కాలంలో అసురులు లేదా రాక్షసులతో పెద్ద యుద్ధ పోరాటాలు జరిగినట్టు కనబడవు. కానీ ఈ పోరాటాలు కుటుంబం సభ్యుల మధ్య మాత్రం జరిగాయి. కర్ణుడి నీతికి ఎంపికపై విధేయతగా నిలిచాడు. తన మరణం ఫలితంగా కర్ణుని అదే దృఢత్వం నిలిచి ఉంది. తన సోదరులతో వివక్షను ఎదుర్కొన్న వాటిని తెలుసుకున్న తర్వాత అతను తన స్నేహితుడు దుర్యోధనుడితో కారణం చెప్పడానికి ప్రయత్నించలేదు. అతనికి బదులుగా పాండవులు, ద్రౌపది తన సొంత తల్లి మరియు తన సొంత గురువు దురాగతాలను అతని మనసు బాధపడింది. అతని వాదన అంతా అతని విధేయతల మరియు కరుణ తన సొంత ధర్మం ద్వారా బలహీనంగా మారడం జరిగింది. అతను స్వయంగా గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు తన విధేయత కారణంగా దుర్యోధనుడు మద్దతిచ్చెను. అలాగే అన్ని ఇతర అంశాలపై కూడా మద్దతిచ్చెను. తన నైపుణ్యాలను మరియు పరాక్రమములను తటస్థీకరణ చేయడానికి కృష్ణుడు తార్కికం ద్వారా చేసిన చర్చలు విఫలమయ్యాయి. మరణం మాత్రమే ప్రత్యామ్నాయంగా వెళ్ళిపోయాడు. యుద్ధం చివరిలో ఎవరినైనా కోల్పోతారు, ఎందుకంటే యుద్ధంలో చంపడం లేదా హత్య చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యర్థి యొక్క నిస్సహాయత పరిస్థితులు ఇచ్చిన స్థితికి కృష్ణుడు పూర్తిగా వినియోగించుకున్నాడు. కర్ణుడి రథచక్రం మట్టిలో కూరుకుపోయినప్పుడు ఎత్తటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఎటువంటి ఆయుధాలు లేనప్పుడు కృష్ణుడు అతన్ని చంపమని అర్జున్ని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మరొక అవకాశం ఉండకపోవచ్చు. అతను కర్ణుడి యొక్క దయాభిక్ష అభ్యర్థనను తోసిపుచ్చెను. గతంలో తాను క్షమాభిక్ష కోరే అవకాశాన్ని కోల్పోయానని చెప్పాను. అంతేగాక ఈ దశలో సద్గుణాల గురించి చర్చించే అవసరం లేదని అనను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.